హైదరాబాద్ సిటీలో పెరిగిపోతున్న గన్ కల్చర్ ఖాకీలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. గ్లోబల్ నగరంగా ఎదుగుతున్న సిటీలో కాల్పుల మోతలు వినిపించడం ల్యాండ్ ఆర్డర్కు పెద్ద సమస్యగా మారింది. చిన్నపాటి వివాదాలకు ఆయుధాలు వినియోగిస్తున్న తీరు సిటీలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతోంది. తాజాగా నిన్న జరిగిన మాస్టర్ ట్యాంక్ కాల్పుల ఘటన రాజధానిని మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. రాష్ట్ర రాజధానిలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఫైనాన్స్ డిస్ప్యూట్స్, ల్యాండ్ లిటిగేషన్స్, ఇల్లీగల్ ఎఫైర్స్, రీజన్ ఏదైనా తుపాకీ పేలడం కామన్ గా మారింది. మొన్న పేట్ బషీర్బాద్ లో రియల్టర్ నాగేందర్ రెడ్డి కాల్పుల ఘటన, బోయిన్పల్లిలో రాజకీయ నాయకుడు యాదగిరి ఇన్సిడెంట్, అంతకుముందు పాత బస్తీలో వ్యాపారి కుమారుడు తన పెళ్లి బరాత్లో పబ్లిక్ గా తుపాకీ పేల్చడం, ఇలా అనేక సార్లు సిటీలో కాల్పుల సంఘటనలు జరిగాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి తుపాకులు, రివాల్వర్లు, తపంచాలు దిగుమతి అవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో అధునాతనమైన సేఫ్టీ లాక్డ్ రివాల్వర్లు కూడా బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రివాల్వర్లు 2,000 నుంచి 20,000 వరకు ధర పలుకుతున్నాయి. మాసప్ ట్యాంక్ లో జరిగిన ఘటనతో స్టేట్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇల్లీగల్ వెపన్స్ ఉపయోగించే వారిపై దృష్టి పెట్టారు. ఓల్డ్ సిటీలో వీటి వినియోగం ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో నిఘాను పెంచారు. పగలు రాత్రి తనిఖీలు చేస్తూ అక్రమ ఆయుధాలను వినియోగించే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతినగర్ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మిగతా 4 పిఎస్లో ఆల్ ఇన్స్పెక్టర్స్కు అలర్ట్ చేసినాము. వాళ్ళను డేలో అండ్ నైట్లో కూడా ఎక్కువ పెట్రోలింగ్ చేయమని ఆదేశించడం జరిగింది. ప్లస్ వెహికల్ చెకింగ్ కూడా ఆర్గనైజ్ చేయమని చెప్పినాము. ఫర్దర్ ఏంటంటే ఈ వెపన్స్, మా దగ్గర ఉన్న వెపన్స్ హోల్డర్స్ కూడా మేము అన్ని, అంటే ఇది ఈ వెపన్ కంట్రీ మేడ్ లాగా కనిపిస్తుంది. సో అవెవర్ మా ఏరియాలో ఉన్న రౌడీస్ను కానివ్వండి, ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో వెరిఫై చేసేసి ఈ కేసును డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. నకిలీ వెపన్స్ ను దిగుమతి చేసుకోవడం, అడ్డదారుల్లో ఆ వెపన్స్ కు లైసెన్సులు పొందడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు పక్కాగా చర్యలు తీసుకుని గన్ కల్చర్ కు చెక్ పెట్టాలంటున్నారు జనం.